పితాంబరితోని దేవుని సామాన్లు తోమే వాళ్ళకి చేతులు నల్లగా అయితే సబీనా చింతపండుతో కూడా తోముకోవచ్చు. ఇవి వాడిన దేవుని సామాన్లే ఎట్లా చేసుడో నేను చూపిస్తాను. ఇది సబీనా కిరాణం షాపులో దొరుకుతుంది. సబీనా ప్యాకెట్ కేజీ ప్యాకెట్ అంటే ఇస్తారు. ఇది పాత చింతపండు, దీన్ని నానబెట్టుకున్నా. కొద్దిగా సబీనా తీసుకొని ప్లేట్లో వేసుకున్నా. ఇప్పుడు ఈ చింతపండు సబీనాలో కలిపి మనం మెత్తగా కొన్ని వాటర్ పోసి కలిపి దేవుని సామాన్లు తోమితే తెల్లగా అవుతాయి, మంచిగా బంగారం కలర్ లాగా మెరుతాయి. పితాంబరితో తోమితే చేతులు కొంతమందికి నల్లగా అవుతాయి కాబట్టి మనం సబీనాతో కూడా తోముకోవచ్చు. సబీనా బోళ్ళకే కాదు, మన దేవుని సామాన్లకు, ఇత్తడి సామాన్లకు, దేనికైనా నిమ్మకాయ విండైనా సబీనాల పాత చింతపండు పడేయకుండా దాచిపెట్టి ఇట్లా వాడుకోవచ్చు. ఇది ఒక చిట్కాలాగా మనం వాడుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతాను బోళ్ళు ఎంత తెల్లగా అవుతాయో కనబడతాయో చూడు. ఇప్పుడు ఎంత మంచిగా తెల్లగా అవుతాయో ఇట్లయితే నా చెయ్యి కూడా నల్లగా లేదు. ఇందాక చూపించిన కదా దేవుని సామాన్లు ఇవి తోమిన ఇట్లున్నాయి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇంకొక చిట్కా కూడా చెప్తాను నేను. సబీనాల నిమ్మకాయ పక్క విండి కూడా దేవుని సామాన్లు తోముకోవచ్చు.